హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అదే కాళ్ళ సూప్ అండి. ఇలాగా సూప్ లాగా కూడా చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు అండి. ముందుగా ఇక్కడ నేను 4 లెగ్స్ తీసుకుంటున్నాను. బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కొద్దిగా చింతపండు నానేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి మసాలా దినుసులను 2 బగారా ఆకులు, ఒక 3 ఇలాచీలు, తర్వాత కొద్దిగా సాజీరా, కొద్దిగా పట్ట, అలాగే 4 లవంగాలు, 5-6 మిరియాలు ఇవన్నీ వేసుకొని ఇలాగ దంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కట్ట వరకు పుదీనాను, చిన్న కట్ట అయితే ఒక కట్ట సరిపోతుందండి. పుదీనాను కూడా తీసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా తీసుకోండి. అలాగే ఈ కాళ్ళలోకి ముందుగా మనము కడిగి పెట్టుకున్న కాళ్ళలోకి ఒక 2 స్పూన్ల వరకు కారము, 1 స్పూన్ వరకు ఉప్పు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొద్దిగా పసుపును, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ముందుగా దంచి పెట్టుకున్న మసాలాలు కూడా వేసుకొని ఇందులోకి వేసుకొని అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలాగా ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము వండుకోవడానికి ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. దీనికి కుక్కర్ కంపల్సరీ అవసరము. నార్మల్గా అయితే ఉడకవండి. కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, ఇలాగ పుదీనాను వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే పసుపును కూడా వేసుకొని ఇలాగ కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత ఈ కాళ్ళ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకుని అంతా కొద్దిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనియాలి. ఫ్రై అయిన తర్వాత ఇలాగ చింతపండు పులుసు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. తగినన్ని వాటర్, అంటే వాటర్ కొద్దిగా ఎక్కువనే పడతాయండి. 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒక 10-15 విజిల్ల వరకు పెట్టేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఇలాగ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కూడా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతే అండి, రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.